ఇక నెల్లూరులో వ్యభిచారం కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్న నగరంలోని హోటల్స్, లాడ్జ్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు పోలీసులు. పలు హోటల్స్ లో వ్యభిచారం చేస్తోన్న మహిళలు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో టీడీపీ నేత రాధాకృష్ణమనాయుడు కూడా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే రాధాకృష్ణమనాయుడుకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని విచారణలో తేలడంతో ఆయన్ను పంపించేసినట్టుగా ఇటు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ నేత రాధాకృష్ణమనాయుడు లాడ్జ్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారంటూ ఇటు వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే రాధాకృష్ణ నాయుడిని పోలీసులు తప్పించారంటూ ఆరోపిస్తోంది వైసీపీ. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచరుడు రాధాకృష్ణమనాయుడు ఉన్నారంటూ కాకాని ఇప్పుడు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు సోషల్ మీడియా పోస్టులను కొట్టిపారేస్తున్నారు పోలీసులు. వ్యభిచారం కేసుతో టీడీపీ నేత రాధాకృష్ణమనాయుడికి సంబంధం లేదు అంటున్నారు. ఏఎస్పీ దీక్ష రాధాకృష్ణమనాయుడు హోమియోపతి క్లినిక్ వైద్యం కోసం వచ్చారన్నారు. పలు హోటల్స్ లో వ్యభిచారం చేస్తోన్న 36 మందిని కూడా అదుపులోకి తీసుకున్నామని, వారిలో రాధాకృష్ణమనాయుడు కూడా ఉన్నారని, అయితే కాల్ డేటా, లాడ్జ్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత ఆయనకి ఈ కేసుతో సంబంధం లేదు అని పంపించామన్నారు ఏఎస్పీ. 14 మందిపై ప్రస్తుతం కేసు నమోదు చేశామని తెలిపారు. వేరే వేరే ఇల్లీగల్ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వ్యభిచారం జరుగుతున్నాయి కోసం మేము అక్కడికి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ సుమారు 36 పీపుల్కి పోలీస్ స్టేషన్కి పెట్టుకున్నాము. తర్వాత మేము వెరిఫికేషన్ చేసాము. ఒక వ్యక్తి పేరు రాధాకృష్ణ నాయుడు. సో మేము అక్కడ ఇంట్రాక్షన్ చేసాము రాధాకృష్ణ నాయుడుతో పాటు. తర్వాత అందరికీ పోలీస్ స్టేషన్కి పెట్టుకున్నాము. అండ్ వెరిఫికేషన్ వి గాట్ టు నో, వెరిఫికేషన్ చేసి రాధాకృష్ణ నాయుడు అక్కడ హోమియోపతి చికిత్స ట్రీట్మెంట్ కోసంకి వచ్చారా. సో కాబట్టి నేను వెరిఫికేషన్ చేసి విచారంగా చేసి అన్ని సిడిఆర్, కాల్ డీటెయిల్ రికార్డ్స్, లాడ్జెస్ రిజిస్టర్ రికార్డ్స్ వెరిఫికేషన్ చేసాము. సీసీటీవీ చూసాము. సో రికార్డ్ చేసి నాకు తెలిసింది ఈ వ్యక్తి పేరు రాధాకృష్ణ నాయుడుకి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది నాకు తెలిసింది. సో కాబట్టి నేను ఆయనకి వెనకకి పంపించేసాము. సో హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ ఎనీ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ. హీ కేమ్ ఫర్ సమ్ హోమియోపతి ట్రీట్మెంట్. సో కాబట్టి నేను ఆయనకి వెనకకి పంపించేసాను. వేరే వేరే ప్లేస్లో కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇక్కడ నేను వెరిఫికేషన్ చేసాము కాబట్టి అందరికీ మాట్లాడాము అక్కడ. సో ఆ పర్సన్ చెప్పారు నా దగ్గర హోమియోపతి మెడిసిన్ ఉంది, బిల్ ఉందా. సో కాబట్టి నేను వెనక్కి పంపించాము. ఒక జస్ట్ 1 hour తర్వాత వెరిఫికేషన్ చేసి నేను పంపించాము. రైట్, మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. సురేంద్ర, ఈ వ్యవహారం ఇప్పుడు నెల్లూరులో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అన్ని చోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీగా మారుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది ఇష్యూ. ఒకసారి జరిగిన పరిణామాలు ఏంటి, ప్రస్తుతం దీనిపైన టీడీపీ సభ్యులు ఏమంటున్నారు? నిన్న నెల్లూరు నగరంలో పలు లాడ్జీలు, హోటల్స్ పైన ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో దాదాపుగా చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు రాధాకృష్ణ నాయుడిని పట్టుకోవటం జరిగింది, అదుపులోకి తీసుకోవటం జరిగింది. అయితే తీసుకున్నటువంటి క్రమంలో అక్కడ చాలా మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ హోటల్స్ లో ఉన్నటువంటి వారితో పాటు అక్కడ మద్యం సేవించేటువంటి వారు, అదేవిధంగా వ్యభిచారం చేస్తున్నటువంటి వారు అందరిని కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ హోమియో వైద్యం కోసం వచ్చినటువంటి రాధాకృష్ణ నాయుడిని కూడా అదుపులోకి తీసుకున్నాము. అయితే తీసుకున్న తర్వాత అన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి మందులు, ఆయన దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాగితాలు అన్ని చూసిన తర్వాత ఆయనకి దీనికి సంబంధం లేదని చెప్పి వెరిఫై చేసి పంపించేసామని చెప్పి ఇటు పోలీసుల నుంచి చెప్తున్నటువంటి వాదన ఉంది. అయితే మరోపక్క ఈ యొక్క వ్యభిచారం చేసేటువంటి జరిగినటువంటి దాడుల్లో ఈ సోమిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు రాధాకృష్ణ నాయుడు ఉన్నాడని చెప్పి కొన్ని వీడియోలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వీడియోల్ని వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా
హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే పోలీసులు కూడా కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో అదుపులోకి తీసుకున్న మాట వాస్తవం, కానీ ఈ యొక్క వ్యభిచారానికి సంబంధించి రాధాకృష్ణ నాయుడికి సంబంధం లేదు. వెరిఫై చేసిన తర్వాత అక్కడ చాలా మందిని, అంటే దగ్గర 60 మందిని అదుపులోకి తీసుకున్నామని, 60 మందిలో కూడా చాలా మంది బయట వ్యక్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ ఒక్కసారిగా తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళి కొంత కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యభిచారానికి, ఈ మద్యం సేవించేందుకు ఆ లాడ్జీలో ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వెరిఫై చేయడం చేశాము. ఆ వెరిఫై చేసిన నేపథ్యంలో ఈ యొక్క వ్యభిచారంలో పట్టుబడ్డటువంటి వారికి ఈ యొక్క రాధాకృష్ణ నాయుడికి సంబంధం లేదని చెప్పి పోలీసులు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇటు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున అయితే ప్రచారం చేస్తా ఉంది. ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలో పోలీసులు కూడా ఆయనకి సంబంధం లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. అయితే నిన్న ఏవైతే జరిగినటువంటి దాడులు ఉన్నాయో దాంట్లో మొత్తం మీద అదుపులోకి తీసుకున్న వారిపైన 14 మంది మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే సోమిరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఇటు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాలు ఎంతవరకు వెళ్తాయన్నటువంటి విషయం జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశం అయితే మారిందని చెప్పవచ్చు. సుమతి.